నమస్కారం అండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో వాలంటీర్లకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చూస్తామండి. మా రాష్ట్రంలో అయితే దాదాపుగా 1,75,000 మంది వాలంటీర్లు ఉన్నారండి. ఈ యొక్క వాలంటీర్ల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా అయితే తయారైంది. ఈ యొక్క వాలంటీర్ల కన్ఫ్యూజన్ ఏంటి అంటే, అసలు వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారా, తీసివేస్తారా అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు. వీటి మీద ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే వద్దండి. ఈ యొక్క కొత్త ప్రభుత్వం కన్ఫామ్గా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తుంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారికి 10,000 రూపాయలని జీతంగా అయితే ప్రకటిస్తుంది. కాకపోతే వారు ఒక 30 నుండి 40,000 మంది వాలంటీర్లను అయితే తొలగించే పరిస్థితి అయితే ఉంటుంది. వైసీపీ సానుభూతిపరులని మిగతా వారిని అయితే కొనసాగిస్తారండి. అయితే ఈ యొక్క వాలంటీర్ల పైన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, గత నెల రోజులు అయిపోయింది కానీ టీడీపీ ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం అయితే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ పైన ఎటువంటి విధి విధానాలు అనేది చెప్పలేదండి. అదేవిధంగా ఈ యొక్క వాలంటీర్లను గత నెలలో పెన్షన్ల పంపిణీకి కూడా ఉపయోగించలేదు. దీని ద్వారా మనకు శ్రీకాకుళంకు చెందినటువంటి ఒక న్యాయవాది విశ్వేశ్వరరావు గారు ఎన్హెచ్ఆర్సీకి అయితే కూటమి ప్రభుత్వం పైన ఫిర్యాదు చేశారండి. ఎన్హెచ్ఆర్సీ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండి. దీనికి ఏమని ఫిర్యాదు చేశారయ్యా అంటే, గత ప్రభుత్వం ఒక విధానమైన పద్ధతిలో ఒక జీవోనిచ్చి జీవో ద్వారా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను అయితే నిర్మించారు. అదేవిధంగా వీరికి ప్రభుత్వం ద్వారా జీతం కూడా అందిస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి విధి విధానాలను ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయవలసి ఉంది. కానీ కంటిన్యూ చేయకుండా వారికి ఎటువంటి పనులను అప్పగించకుండా వారికి జీతాలు అనేది విడుదల చేయకుండా ప్రభుత్వం అయితే ఇలా చేస్తుంది. దీని ద్వారా ఈ 1,70,000 మంది వాలంటీర్ల యొక్క పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇది వారి యొక్క జీవనోపాధికి అంతరాయం కలిగించేదిగా ఉంది. మీరు దీనిపైన అయితే విచారణ జరిపి దీనిపైన అయితే ఒక నిర్ణయం తీసుకోవాలని అయితే హ్యూమన్ రైట్స్ కమిషన్కి అయితే కంప్లైంట్ చేశారండి. దీనిపైన హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ నోటీసులు అయితే జారీ చేశారు. దీనిపైన అయితే రాష్ట్ర ప్రభుత్వం హ్యూమన్ రైట్స్కి అయితే ప్రతిస్పందించవలసి ఉంటుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ అయితే ఉంది, కానీ ఈ వాలంటీర్ వ్యవస్థకు ఎటువంటి యూనియన్ అయితే లేదండి. లేని కారణంగా గత నెలలో అయితే వీళ్ళు చలో విజయవాడ, చలో అసెంబ్లీ ముట్టడికి అయితే వీళ్ళు ప్రయత్నాలు చేశారు. కానీ పోలీస్ వ్యవస్థ ఎక్కడికక్కడ ఆపైతే దీన్ని జరగకుండా చేశారు. వీరు ఇదే విధంగా ఒక యూనియన్గా ఉండి వీళ్ళైతే చేయడానికైతే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క వాలంటీర్లు రాష్ట్ర హైకోర్టులో కానీ లేదా సుప్రీంకోర్టులో కానీ దీనిపైన కేసులు వేసి దీనిని వాలంటీర్ వ్యవస్థను అయితే కొనసాగించేలాగా చూడాలని చూస్తున్నారండి. దీనిలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను అయితే కొనసాగిస్తుంది. అయితే ఏవైనా కొంచెం విధానపరమైన మార్పులు అయితే చేయవచ్చు. విధానపరమైన మార్పులు అంటే, ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థకు ఏవైనా ఒక కొత్త పేరు పెట్టవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఒక్కొక్క విలేజ్లో అయితే ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని అయితే ఉపయోగిస్తున్నారు. ఆ యొక్క సంఖ్యను ఒక 100 ఇళ్లకు పెట్టవచ్చు. అలా ఏదైనా విధానపరమైన మార్పులు చేయడానికి అవకాశం అయితే ఉంది. అంతేగాని ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం అయితే వాలంటీర్ వ్యవస్థను అయితే కొనసాగిస్తారు. దీనికోసమైతే మనం ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్స్ అనేవి మొత్తం సెట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సెట్ చేసుకోవడానికి కొత్త ప్రభుత్వానికి కూడా కొంత టైం ఇవ్వవలసి అయితే ఉంటుంది. ఈ వాలంటీర్లు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చూస్తూ, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థపై సానుకూలంగా స్పందించాలని కోరుకుంటూ